రాజాపురం అనే ఊర్లో ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు దొరక్క పక్క ఊరు వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అందరూ ఆ ఒకే బావికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం వలన అక్కడ కూడా నీళ్లు బావి అడుగుకు చేరి ఎవరు ముందు వెళ్తే వాళ్లకే నీళ్లు దొరికేవి. ఆ ఊరిలో రాజేష్, సోమేష్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళు పట్నంలో చదువుకుంటున్నారు. వీళ్ళు ప్రతి ఎండాకాలంలో సెలవులకి సొంత ఊరు రాజాపురం వస్తారు. రాజేష్ సోమేష్తో ఇలా అంటాడు. అరే సోమేష్, ప్రతిరోజు చదువుకుని కాలాన్ని గడిపేవాళ్ళం. కనీసం ఇప్పుడైనా బయటకు రారా, మన పాత స్నేహితులతో కలిసి ఆడుకుందాం. అలానేరా, నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఈలోపు నువ్వే నా దగ్గరికి వచ్చేసావు. పద, మన పాత స్నేహితులను కలిసి ఎన్నో రోజులవుతుంది అని సోమేష్, రాజేష్ ఇద్దరూ కలిసి తన స్నేహితుడైన రాము దగ్గరికి వెళ్తారు. అరే సోమేష్, రాజేష్ బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఎన్ని రోజులు అవుతుందో మిమ్మల్ని చూసి. ఎప్పుడు ఎండాకాలం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు సెలవులకు ఊరు వస్తారు కాబట్టి. బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా మన స్నేహితులు అందరూ బాగున్నారా? ఎక్కడ చదువుతున్నారు? బాగున్నారు. మీరే పట్నంలో చదువుకుంటున్నారు, అందరూ ఊర్లో చదువుతున్నారు. ఇలా అని రాము, సోమేష్, రాజేష్ ముగ్గురు కలిసి స్నేహితులతో కలిసి ఆడుకుంటారు. బాగా ఎండలో ఆడడం వలన రాజేష్ అలసిపోయి బాగా దాహం వేస్తుంది. ఆట మధ్యలో రాజేష్ ఇలా అంటాడు. అరే సోమేష్, నాకు బాగా దాహంగా ఉందిరా. త్రాగటానికి నీళ్లు కావాలి, లేకపోతే ఇక్కడ నా ప్రాణం పోయేటట్లుంది. మనం త్రాగటానికి నీళ్లు తేకుండా ఆటకు వచ్చేసాం. ఇప్పుడు ఎలా? ఇక్కడ దగ్గరలో బావి కానీ చెరువు కానీ లేదు. రాము, నీకు తెలిసిన బావి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకునిరా. నాకు తెలిసిన చెరువు కొంచెం దూరంలో ఉంటుంది, నువ్వు కూడా నాతో పాటు రా. అలా చెప్పి చెట్టు నీడలో సోమేష్ని కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ నీళ్లు తేవడానికి వెళ్తారు. పాపం, ఆ చెరువు దగ్గరికి వెళ్లి చూసేసరికి నీళ్లు కనిపించవు. చెరువంతా బాగా ఎండిపోయి కనిపిస్తుంది. వాళ్ళకి అక్కడ ఒక చిన్న కుండ కనిపిస్తుంది. ఆ కుండని చేత్తో తీసుకుని పట్టుకుని పరిశీలిస్తాడు. అంతా బాగానే ఉంటుంది. ఆ కుండని పట్టుకుని అంతలా పరిశీలిస్తున్నావు ఎందుకు? దాన్ని కిందకు పడేసాయి. దీని పని చాలా ఉంది రాజేష్. ఇది మనకిప్పుడు ఉపయోగపడే వస్తువు కాబట్టి నేను జాగ్రత్తగా పట్టుకున్నాను. ఆ కుండ అవసరం మనకేంటి? సోమేష్, నీళ్లను దేనితో తీసుకుని వెళ్దామని? మన దగ్గర నీళ్లు తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి వస్తువు లేదు. దీన్ని శుభ్రంగా కడిగి వీటితో నీళ్లను పట్టుకుని వెళ్ళవచ్చు. అవునా రాము, నీ ఆలోచన చాలా బాగుంది. ఇద్దరూ కలిసి ఆ కుండను పట్టుకుని బావి దగ్గరికి వెళ్తారు. బావి అడుగున కొంచెం బురదగా నీళ్లు కనిపిస్తాయి. అవి పూర్వం బావులు కాబట్టి ఆ బావి లోపలికి దిగడానికి రాయితో మెట్లలాగా కట్టబడి ఉంటాయి. బావి చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుంది. అడుగున నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నీళ్లను పైకి తోడడానికి తాడుతో కట్టిన డబ్బా లాంటిది ఏది ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు. నేను మెట్లు వెంబడి జాగ్రత్తగా బావిలోకి దిగి ఆ చిన్ని కుండలో నీళ్లు తీసుకుని వస్తాను. రాము, బావిలో దిగవద్దు, చాలా ప్రమాదం. నాకు భయం వేస్తుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీళ్లు పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేద్దాం. మాకు ఈ మెట్లు ఎక్కడం దిగడం ప్రతి ఎండాకాలం అలవాటే. ఎండాకాలం వచ్చిందంటే బావిలో ఎక్కువ నీళ్లు ఉండవు, కాబట్టి ప్రమాదం ఏమీ ఉండదు అని బావిలోకి దిగి చూసేసరికి నీళ్లు బురదగా కనిపిస్తాయి. అప్పుడు తన చొక్కాని విప్పి కుండ మీద పరిచి నీళ్లు వడకడతాడు. ఆ కుండని పట్టుకుని జాగ్రత్తగా ఎక్కి తీసుకునొస్తాడు. పల్లెటూరులో చదువుకుంటే సంస్కారంతో పాటు ఏ పనినైనా ఎంత సులువుగా చేయాలో తెలుస్తుంది. రాము, రాజేష్ ఇద్దరూ కలిసి కుండలో నీళ్లు పట్టుకుని రాజేష్, సోమేష్ దగ్గరికి వెళ్లి నీళ్లను తాగిస్తారు. కాసేపు రాజేష్తో పాటు సోమేష్, రాము కాసేపు విశ్రాంతి తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి నాడు ఉదయాన్నే సోమేష్ రాజేష్ వాళ్ళింటికి వెళ్తాడు. ఒరే రాజేష్, నేను ఒక ఆలోచనకి వచ్చాను. అదేంటంటే, మన ఊరు ప్రజలు నీరు కోసం ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి చేస్తే మన ఊరు ఎండాకాలంలో నీరు కష్టాలని తొలగించాలి. అవునరా, ఇంకా నేనే నీతో చెప్తాను అనుకుంటున్నాను. మనం మళ్ళీ హాస్టల్కి వెళ్ళే లోపల మన ఊర్లో ఎండాకాలం నీరు నిల్వ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే నీళ్లు కరువు వల్ల పక్క ఊరి వెళ్ళవలసిన ముసలివాళ్ళు లాంటి వాళ్ళు నీళ్లు లేక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఊరు మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకి గాలి కోసం వెళ్తారు. దారి మధ్యలో నాగమ్మ అనే ముసలామె కుండ పట్టుకుని బయట కూర్చుంటుంది. ఆమెను చూసిన రాజేష్, సోమేష్ ఇద్దరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్తారు.
వీళ్ళిద్దరినీ చూసి నాగమ్మ ఇలా అంటుంది. అయ్యా, ఎవరు మీరు? నాకు ఒక సహాయం చేయగలరా? 2 రోజుల నుంచి ఇంట్లో నీళ్లు లేక అలమటించిపోతున్నాను. దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాను. ఈ బిందెతో నీళ్లు తెచ్చివ్వండయ్యా. ఎవరికి నీళ్లు తెమ్మని చెప్పినా ఎవ్వరూ తేవడం లేదయ్యా అని ప్రాధేయపడుతుంది. రాజేష్, సోమేష్ ఆ బిందెని తీసుకుని రాజేష్ దగ్గర ఉన్న సైకిల్ని తీసుకుని సైకిల్ వెనక సీటు పైన బిందెని పెట్టి తెచ్చి నాగమ్మకిస్తారు. చాలా సంతోషం. ఎవరి బిడ్డలో మీరు నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలైనా మీలాంటి సహాయం చేసే మంచి మనసు మీకు దేవుడిచ్చాడు. మీరు నిండు నూరేళ్లు ఇలాగే మంచితనంగా అందరికీ సహాయం చేస్తూ ఉండాలి అని దీవిస్తుంది. మన ఊర్లో ఇంకా ముసలివాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దూరం నుంచి నీళ్లు తెచ్చుకోలేరు. కాబట్టి మనమే సైకిల్తో నీళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇద్దాం. అప్పుడు సోమేష్ అలాగే అందిద్దామని ప్రతిరోజు సైకిల్తో నీరు తెచ్చి ఇచ్చేవారు. సైకిల్తో వెళ్లడం వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరికంటే వేగంగా వెళ్లి మంచినీళ్లు తెచ్చి అందించేవాళ్లం. ఒకరోజు అదే గ్రామానికి చెందిన రామయ్య కొన్ని సంవత్సరాల కిందట పిల్లల చదువు కోసం ఊరిని వదిలి పట్నం వెళ్ళిపోయాడు. సొంత ఊరు చిన్న పని మీద వస్తాడు. ఎండ బాగా తగలడం వల్ల దాహం వేస్తుంది. ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. నా ఊరికి అప్పట్నుంచి ఇప్పటి వరకు నీరు కరువు వదల్లేదు అని అనుకుంటూ వస్తుంటాడు. దారి మధ్యలో రాజేష్, సోమేష్ కనిపిస్తారు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మా ఊరు ఎందుకొచ్చారు? నా పేరు రామయ్య. ఇది మా సొంత ఊరు. నేను కొంత వయసులో ఉన్నప్పుడు మా పిల్లల చదువు కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నా కొడుకు పెళ్లి కోసం పిలవడానికి ఈ ఊరు వచ్చాను. అవునండి, ఎవరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని వచ్చారు. మీరు చాలా మంచివాళ్లా కనిపిస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాక కన్న తల్లిని, కన్న ఊరిని, దేశం వెళ్ళినా మర్చిపోకూడదు అన్నట్టు అడగడం మర్చిపోయాను. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. ఎండకి బాగా దాహం వేస్తుంది. ఇక్కడ ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. చలివేంద్రం లాంటివి ఎక్కడైనా పెట్టలేదా? త్రాగడానికి నీరు లేక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే చలివేంద్రాలు ఎప్పుడు పెడతారులేండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే మనిషి లేనట్టున్నారు. ఈ గ్రామానికి తాగునీటి సమస్య ఎప్పుడు వదులుతుందో ఏమిటో. మన ఊరి నీళ్ల అభివృద్ధి కోసం మేము ఒక ఆలోచనతో ఉన్నాము. మీరు కూడా ఈ ఊర్లోనే పుట్టారు కాబట్టి కొంత డబ్బు ఇచ్చి మాకు మీ వంతు సహాయం చేయగలరా? తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. ముందు ఈ గ్రామం పెద్ద సూర్యారావు దగ్గరికి వెళ్ళి ఈ మాట ఆయన చెవిలో వేసి మన పని మనం పూర్తి చేద్దాం. రామయ్య, రాజేష్, సోమేష్ ముగ్గురు కలిసి సూర్యారావు దగ్గరికి వెళ్తారు. వీళ్ళ ముగ్గురిని చూసి సూర్యారావు ఇలా అంటాడు. నమస్కారం రామయ్య. ఏంటి చాలా రోజులకి మన ఊరు వచ్చావు? విశేషమేమైనా ఉందా? మీ పిల్లోడికి ఉద్యోగం వచ్చిందా? నమస్కారం సూర్యారావు గారు. మీ దయ వల్ల నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది. పెళ్లికి కుదిరింది కాబట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అలాగే మీతో చిన్న విషయం మాట్లాడాలని ఈ 2 పిల్లలను నేను తీసుకువచ్చాను. చెప్పండి రామయ్య, ఏంటి ఆ విషయం? మీకు తెలిసిన విషయమేనయ్యా. తాగునీటి కోసం మన ఊరి ప్రజలు పక్క ఊరు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం వస్తే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి త్రాగునీటి కోసం కొన్ని నిధులను ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన కూడా రాజేష్, సోమేష్ ఈ ఇద్దరికి ఈ ఆలోచన వచ్చింది. తప్పకుండా చేద్దాం. పిల్లలకి ఇటువంటి ఆలోచన వచ్చింది, కానీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, నాకు ఎప్పుడూ అలాంటి ఆలోచన రాలేదు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి చెరువుల్లో ఉన్న మట్టినంతా బయటకు తీసి లోతుగా చేస్తారు. ప్రతి వీధికి 2 బావులు ఉన్నట్లుగా తవ్వుతారు. ఇలా 2 రోజులు గడిచేలోపు అకాల వర్షం ఆకాశమత్తుగా పడుతుంది. చెరువుల్లో, బావిలో నీళ్లు నిండుతాయి. అక్కడక్కడ చెట్ల దగ్గర మట్టి కుండలో నీళ్లు పోసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. రాజేష్ని, సోమేష్ని ప్రజలందరూ మెచ్చుకుంటారు. మళ్లీ వీళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇలా 1 సంవత్సరం తర్వాత మళ్లీ వేసవికాలం వస్తుంది. రాజేష్, సోమేష్ ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు. ఎక్కడ చూసినా పుష్కలంగా నీరుంటుంది. ఆ నీళ్లను చూసి రాజేష్, సోమేష్ చాలా సంతోషపడతారు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ కోపిష్టి ఉద్యోగి. పూర్వం విజయనగరం అనే ఊరిలో విజయానందుడు అనే ఉద్యోగి పనిచేస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా అతని దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని ఆ ఊరిని చూసుకునే కరణం ఆదేశించాడు.
దాంతో అందరూ కరణం రాఘవయ్య మాట వలన విజయానందునికి వినతి పత్రాలు ఇచ్చేవారు. ఆ విజయానందుడు చాలా కోపిష్టి. అందరి మీద ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేవాడు. ప్రజల వినతి పత్రాలు సమర్పిస్తే వారితో చాలా అహంకారంగా ప్రవర్తించేవాడు. అదే ఊర్లో వర్మ అనే యువకుడు గురుకులంలో బాగా చదువుకొని ఊరికి తిరిగొచ్చాడు. ఊర్లో తిరుగుతూ ప్రజల పరిస్థితుల్ని, ఊర్లో ఉన్న స్థితిగతుల్ని చూశాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకి చేతనైన సహాయం చేస్తూ ఉండేవాడు వర్మ. ఒక రోజున విజయానందుడు రచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా అక్కడికి గ్రామస్తులు వచ్చారు. అయ్యా, ఊర్లో కరువు తాండవెత్తందయ్యా. అన్నం దొరక్క కడుపు మండిపోతుంది. పంటలు కూడా పండట్లేదు. పండక అందరం వలసబోదాం అనుకుంటున్నాం. ఈ విషయం కారణం గారికి చెప్పండి అంటూ తమ బాధంతా విజయానందుని ముందు చెప్పుకున్నారు. విజయానందునికి విసుగొచ్చింది. చాలా కోపంగా అతను వారితో ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటమ్మా, ఎప్పుడూ సమస్యలు సమస్యలు. అసలు ఈ ఊళ్ళో ఏం సమస్యలున్నాయి? ఎక్కడ లేని సమస్యలన్నీ మీరే చెప్తున్నారు. అదేంటయ్యా, మీకు తెలియందా? వర్షాలు పడట్లేదు, కరువు వచ్చి పంటలన్నీ ఎండిపోయాయి. వర్షాలు పడకపోతే కర్ణం గారేం చేస్తారు? అయ్యా, యజ్ఞాలు చెయ్యొచ్చు, పంట మీద పన్ను తగ్గించొచ్చు, విత్తనాలు ఉచితంగా ఇవ్వచ్చు, తినడానికి కొన్ని గింజలు కూడా ఇయ్యొచ్చయ్యా అంటూ ఏదో తమ గోడు మొత్తం చెప్పుకొచ్చారు. విజయానందుని కోపం తారస్థాయికి చేరుకుంది. ఏంటయ్యా, మొత్తం మీకే ఇవ్వాలా? ఇంకెందుకు, మీరే వచ్చి ఊరిని నడిపించండి అని ఏదేదో నోటికొచ్చినట్టు అరిచేశాడు. దాంతో గ్రామస్తులందరూ అతనికి కోపానికి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వీరికి తలలో నాలుకగా ఉండే వర్మ దగ్గరికి వెళ్లారు. వర్మ ముందు జరిగిందంతా చెప్పారు. ఈ విషయం అతని దృష్టికి రావడంతో ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వర్మ గ్రామస్తులు అందర్నీ తీసుకుని విజయానందుని దగ్గరకు వెళ్లాడు. విజయానందుడు ఏమీ పట్టించుకోకుండా కొంతమంది అధికారులతో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు. విజయానంద్ గారు, మీకిచ్చిన పదవి 10 మందితో కూర్చుని మాట్లాడడానికి కాదు, పేదవారి సమస్యలు తీర్చడానికి. ఓహో, నేను పని ఎలా చెయ్యాలో నాకు చెప్తున్నావా? 4 అక్షరాలు చదివిన మాత్రాన నువ్వే గొప్ప అనుకోకు. పని చేతకానప్పుడు ప్రజలు పని నేర్పుతారు. ఇలా ప్రతిదానికి కోపడ్డం సరైన పద్ధతి కాదు. నాకు పని చేత కాదా? ఇక్కడ ఎంత పెద్ద పనిలో ఉన్నాను, ఆ చిరాకులో కోపం రాదా? ఏంటో ఆ పని? ఇక్కడ అధికారులతో చర్చిస్తున్నాను గదా, కనబడట్లేదా? ప్రజల కంటే అధికారులు ఎక్కువయ్యారా? అధికారులకి సమయం ఇవ్వాలండి, అప్పుడే అందరూ బాగా పనిచేస్తారు. ఏమాత్రం తెలీదా? మీకు ఎన్ని పనులున్నా ప్రజల మీద కోపడ్డం మంచి పద్ధతి కాదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, చేసేవాడుకు తెలుస్తుంది. సరే, మీరు పని చెప్పండి. కోప్పడకుండా ప్రశాంతంగా నేను చేసుకొస్తాను. నేను కూడా ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్తాను, దిగితే గదా తెలుస్తుంది అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వర్మకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. చెప్పండి, మీకేం పని కావాలి? ఆ పనేంటో నాతో చెప్పండి. ఓహో, నువ్వు చేసుకొని వస్తావా? గెలిస్తే నువ్వు వెంటనే వాళ్ళ మీద కోప్పడకుండా వాళ్ళ పనులు చెయ్యాలి. ఓడిపోతే ఈ ప్రజల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి అని చాలా కోపంగా చెప్పాడు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పందెమేంటో చెప్పమంటారా? చెప్పండి అంటూ వర్మ విజయనందుడితో శాంతంగా పట్టుదలతో చెప్పాడు. సరే, మన ఊర్లో రాత్రిపూట చుక్కలున్నాయి గదా, వాటి లెక్క నాకు కావాలి. ఈ ఊర్లో ఎన్ని నక్షత్రాలున్నాయో నాకు తెలియాలి. ఈ పని ఎలాంటి కోపం లేకుండా చేసిపెట్టు. పందెమా? ఇదే పందెమండి. పందెం అంటే పందెమే, తర్వాతే నేను వేరే దాని గురించి మాట్లాడతాను అనగానే వర్మ విజయానందునికి ఏ సమాధానం చెప్పలేకపోయాడు. ఆ పందాన్ని ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రంతా వర్మ తన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ చుక్కల లెక్క రేపు నేను రచ్చబండ దగ్గర చెప్పకపోతే ఓడిపోతాను. ప్రజల పనులు ఆగిపోతాయేమో. ఏం చెయ్యాలి అంటూ అతను ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. తన మెదడులో ఆలోచనలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అనవసరంగా పందెం కట్టానా? చుక్కలు లెక్క పెట్టాలంటే ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వర్మ భార్య సులోచన వచ్చింది.
ఏంటండి భోజనానికి రాకుండా ఏం ఆలోచిస్తున్నారు? భోజనం తిందురండి. ఏం లేదులే సులోచన. ఏం లేకుండా మీరు ఆలోచించర్లే, చెప్పండి అంటూ చాలా ప్రశాంతంగా అడిగింది. వర్మ ఏమీ చెప్పకుండా, ఈ సమస్య నీకెందుకులే, చలి బాగా ఉంది, నువ్వు లోపలికెళ్ళు, నేను మళ్ళీ వస్తాను అని ప్రశాంతంగా చెప్పాడు. కాని వర్మ ముఖంలో ఏదో దిగులు ఉందని భార్య సులోచన గ్రహించింది. ఏవండి, మీకో విషయం చెప్తాను. ఆకాశం మీద ఊడిపోయి తల మీద పడుతున్నట్టుగా ఎందుకు ఆలోచన అనగానే వర్మ కొంచెం ఆశ్చర్యంగా తన భార్య వైపు చూశాడు. ఒకవేళ నిజంగా ఆకాశం కింద పడినా మనం ఏమీ చేయలేవండి. ఏ సమస్య వచ్చినా అది ఇసుక రేణుతోనే సమానం అని చాలా తేలికగా చెప్పి వెళ్ళిపోయింది. వర్మకి ఆ మాటలు చాలా నిజమనిపించాయి. కొద్దిసేపు ఆలోచించి తన ఇంటి ముందున్న ఇసుక గుట్ట వైపు చూశాడు. దాంతో అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ ఉపాయాన్ని అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత రోజు ఉదయం ఒక బస్తాలో ఇసుక తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అధికారులు, గ్రామస్తులు మరియు విజయానందుడు కూర్చొని ఉన్నారు. ఏంటి భుజాన బస్తాతో వచ్చావు? చుక్కలన్నీ బస్తాలో వేసుకొచ్చావా అంటూ నవ్వుతూ నిర్లక్ష్యంగా అడిగాడు. దాంతో పక్కనే ఉండే అధికారులు హేళనగా నవ్వారు. దానికి కారణం ఉంది విజయానంద అంటూ భుజాన ఉన్న ఆ బస్తాలో ఇసుకని రచ్చబండ దగ్గర పోశాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. విజయానందునికి ఏం అర్థం కాలేదు. ముందుగానే కోపిష్టైన అతను వర్మని తిట్టడం మొదలెట్టాడు. ఏంటిది వర్మ, పిచ్చిగాని బట్టిందా? పందెం గెలవలేక ఇలా మొక్కాన్ని ఇసగ్గొడతావా అనగానే వర్మ చాలా ప్రశాంతంగా నవ్వాడు. విజయానంద్ గారు, కోప్పడకండి. ముందుగా మీ అందరికీ నమస్కారం. నక్షత్రాలు లెక్క పెట్టడానికి నోటి లెక్క సరిపోదు కదా, అందుకే ఒక్కో నక్షత్రానికి ఒక ఇసుక రేణువును తీసి పక్కన పెట్టాను. ఎన్ని చుక్కలయ్యాయో మీరే తీరిగ్గా లెక్క పెట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం నిజం విజయానంద్ గారు, ఇవి కేవలం రాత్రి కనబడే చుక్కలు మాత్రమే. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతూ వాళ్లకి పగలే చుక్కలు కనబడుతున్నాయి. వాటి లెక్క కూడా కావాలా అంటూ చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు వినగానే విజయానందునికి చెంప దెబ్బలా తాకింది. ఊరు కరువులో ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా ఇలా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడుతున్నామని విజయానందునికి ఆ పక్కన ఉండే అధికారులందరికీ కూడా అర్థమవుతుంది. విజయానంద్ గారు, మిమ్మల్ని ఈ పదవికి కరణం గారు ఎందుకు ఎంపిక చేశారు? మీరు మంచి చేస్తారనే కదా అని చాలా ప్రసన్నవదనంతో చెప్పాడు. విజయానందుడు ఏమీ చెప్పలేక అలాగే మౌనంగా ఉండిపోయాడు. మండే చెట్టు మీద ఏ పక్షి గూడు కట్టుకోదు మిత్రమా. కోపం అనేది పని జరగటానికి ఒక కారణం కావాలి, కానీ ప్రజల మీద చూపించటానికి కాదు. ప్రజలే లేకపోతే మనకి ఉద్యోగాలే లేవు అని అధికారులకి విజయానందునికి చెప్పాడు. ఊరు నడిచేదే వాళ్ళ పనుల మీదండి, వాళ్ల మీద కోప్పడే అధికారం మీకు లేదు అంటూ చాలా ప్రశాంతంగా చెప్పాడు. విజయానందుడు మరియు అధికారులు వాళ్ల తప్పు వాళ్లు తెలుసుకున్నారు. విజయానందుడు ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి పని మీద దృష్టి పెట్టాడు. వెంటనే అతను కరువు పరిస్థితులు గమనించి వాటిని నిర్మూలించడానికి పథకాలను ప్రవేశపెట్టాడు. తెలివితో విజయానందుణ్ణి మార్చినందుకు ప్రజలందరూ వర్మని పొగడడం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.